ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆణిముత్యాల ఛానల్కు స్వాగతం, నమస్కారములు. మానసికంగా ప్రశాంతత మరియు దీర్ఘాయువు కొరకు శ్రీమద్ భాగవతాన్ని ప్రత్యేకముగా చదవాలి అని చెబుతూ ఉంటారు. ఈ భాగవతాన్ని మొదలు పెట్టేటప్పుడు దశమ స్కందాన్ని మొదలు పెట్టాలి అని చెబుతూ ఉంటారు. భాగవతం మొత్తం పారాయణం చేయటం అత్యంత శ్రేష్టం. కానీ సమయము లేనివారు ఈ క్రింది స్కందాలు లేక అధ్యాయాలను చదవవచ్చు. 10వ స్కందం, ఇది దశమ స్కందం అని అంటారు. ఇది అత్యంత ముఖ్యమైనది. దీనిని చదవటం వలన మానసిక ప్రశాంతత, భక్తి మరియు ఆరోగ్యకరమైన జీవితం లభిస్తుంది అని చెబుతూ ఉంటారు. ఇందులో కృష్ణ లీలలు ఉంటాయి. కానీ అనారోగ్యం కొరకు పారాయణం చేయవలసినది ధ్రువోపాఖ్యానం, ప్రహ్లాద చరిత్ర 7వ స్కందం. భక్తిని, పట్టుదలను పెంపొందించుకోవటానికి, కష్టాలను అధిగమించటానికి దీనిని చదవమని చెబుతూ ఉంటారు. గజేంద్ర మోక్షం 8వ స్కందం భగవంతుని శరణాగతిని తెలుపుతుంది. ఈ స్కందం ఇది రోగ నివారణకు, ఆపదల నుండి రక్షణకు చాలా శక్తివంతమైనది. ఈ 11వ స్కందం ఇది జ్ఞాన బోధకమైనది. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించి స్థిరమైన మనస్సును ఇస్తుంది. శ్రీమద్ భాగవత పారాయణం 7 రోజుల పాటు సప్తాహం చేయటం ఉత్తమం. అంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రం కొంత సమయం కేటాయించి శ్రద్ధా భక్తులతో పారాయణం చేయాలి. ఆరోగ్యముతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని సంపూర్ణ విశ్వాసం. భాగవతాన్ని పారాయణం చేయలేని వారు వినండి. ఉదయం సాయంత్రం సెల్లులో వస్తుంది, చక్కగా వినండి. ఆరోగ్యం కోసం మీరు చేసే ప్రయత్నంలో మీరు చదవాలనే నియమం లేదండి. ఎవరు చదివినా సరే వినటం నేర్చుకోండి. ఎందుకంటే దానితో పాటు ఓం నమో నారాయణ మంత్రాన్ని కూడా చదవండి. విష్ణువు మనస్సుకు శాంతి. సకల పాపాల నివారణకు ఓం నమో నారాయణ మంత్రాన్ని చదువుతారు. మనకు ఈ శ్రీమద్ భాగవతం పారాయణం మనసుకు ధైర్యాన్ని, పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. హెల్త్ బాగలేని సమయంలో కష్టమైన పూజలు అవసరం లేదు. మనస్సుతో భగవంతుని జపం చేస్తే చాలండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనారోగ్యంతో బాధపడుతుండేవారు నన్ను లైవ్లో అడిగారు, భాగవతంలో ఏ స్కందం పారాయణం చేయాలని. నేను ఈ వీడియోలో ఏ స్కందాలు చేయాలో చెప్పాను. మొత్తము చదవలేని వారు 7వ స్కందం, 8వ స్కందం, ముందు భాగవతాన్ని మొదలుపెట్టేటప్పుడు దశమ స్కందం చదివి తరువాత వేరే భాగాలకు వెళ్ళండి. ఈ వీడియో మీకు నచ్చితే వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఈ విషయం అందరికీ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి, చిన్న లైక్ ఇవ్వండి. ఇది ఆణిముత్యాల ఛానల్. అక్షరాల ఆణిముత్యాల ఛానల్లో ఇలాంటి భక్తి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహముతో అందరూ సంపూర్ణ ఆరోగ్యముతో, ఆయురారోగ్యాలతో ఈ ప్రపంచమంతా సంతోషంగా ఉండాలి.